బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. చట్టసభల్లోకి ప్రొఫెసర్ కోదండరాంను వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సిటీ లైబ్రరీలో విద్యార్థులు, నిరుద్యోగులు మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ పై వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ విద్యార్థులు జేఏసీ సభ్యులు డి సలీం వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉద్యమంలో ముందుండి పోరాడిన కోదండరాంను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇస్తే కోర్టుకెళ్లి అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కోదండరాం సార్ నాయకత్వం, వర్ధిల్లాలి కోదండరాం సార్ నాయకత్వం, వర్ధిల్లాలి కోదండరాం సార్ నాయకత్వం, కేసీఆర్ కోదండరాం పైన కేసీఆర్ కుట్రలు, కేసీఆర్ కుట్రలు కోదండరాం సార్ పైన కోదండరాం సార్ నాయకత్వం, కోదండరాం సార్ నాయకత్వం నశించాలి. కేసీఆర్ కుట్రలు కోదండరాం పైన ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కేసీఆర్. సామాజిక విద్యావేత్తకి మన కోదండరాం కంపల్సరిగా కోదండరాం సార్కి నిరుద్యోగుల తరపున మీ మద్దతు. కోదండరాం సారు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమంలో మాలిదశ ఉద్యమం కూడా ఉద్యమం చేసింది కాబట్టి కంపల్సరీగా ఎమ్మెల్సీకి మీ మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మొత్తం కూడా మీ మద్దతు తెలుస్తుంది. కోదండరాం సార్కి ఎమ్మెల్సీ ఇప్పుడు ఏదైతే మీరు కేసులో మీరు ఆల్రెడీ మీరు కోర్టు కేసులు వేశారు కదా, హైకోర్టులో వేశారు కదా, ఎవరైతే మీకు ఎలిజిబుల్ కానోళ్ళు కౌశిక్ పాడిరెడ్డి కొన్ని మందికి ఇచ్చారు మీరు, అసలు వాళ్ళు సామాజిక కార్యకర్త లేదు, ఏ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. వాళ్ళకి మీరు ఇస్తే గవర్నర్ అనే వాళ్ళు, గవర్నర్ మేడం గారు తిరస్కరించారు. ఆ తిరస్కరించడం గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఏ సామాజిక కార్యకర్తలు ఏ ఉద్యమంలో చేయలేదు. కానీ ఇక తెలంగాణ రాష్ట్రంలో కోదండరాం సార్ అనే ఒక వ్యక్తి ఎన్నో సాగరహార మిలియన్ మార్చి ఎన్నో ఉద్యమాలు చేసి అనేక జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వ్యక్తికి ఇస్తే సామాజిక కోట్లాట, సామాజిక అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో సామాజిక వైపు పోరాడిన సామాజిక వేత్తకి ఒక ఇస్తే సేవ తరపున ఇస్తుంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తుంటే పోరాడుతున్నారు మీరు. కంపల్సరీ కోర్టు అనేది న్యాయం కూడా మా వైపు వేస్తుంది. కంపల్సరీ కోదండరాం సార్కి తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. జనసమితి రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శిని, నిరుద్యోగుల ఉద్యమ వేదిక చైర్మన్ని. గత 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల తరపున పోరాడుతున్నాం. గ్రూప్ 1 రాసినాం, మేము గ్రూప్ 2 రాసినాం, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయినాం. అన్నీ క్వాలిఫై అయ్యి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము నిరుద్యోగుల తరపున దింపేసినాం. ఇప్పుడు కోదండరాం సార్ నాయకత్వంలో మేము పోరాడుతూ ఉన్నాం. కోదండరాం సార్కి కాంగ్రెస్ గవర్నమెంటు ఎమ్మెల్సీ పదవిని గవర్నర్ గారు ఆమోదిస్తే కేసీఆర్ నీచ రాజకీయాలు చేస్తున్నాడు. కేసీఆర్ ఖబర్దార్. ఈ సందర్భంగా మేము యావత్ నిరుద్యోగుల తరపున హెచ్చరిస్తూ ఉన్నాం. నిరుద్యోగులందరూ కూడా కోదండరాం సార్కి అండగా ఉండరు. కోదండరాం సార్ అంటే ఒక మేధావి, ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లిన వ్యక్తి కోదండరాం సార్. పౌర హక్కుల నేత, ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తిని ఆ వ్యక్తికి ఎమ్మెల్సీ రాకుండా, చట్టసభలో మాట్లాడకుండా కేసీఆర్ యొక్క అవినీతిని అంటగడతాడని చెప్పేసి ఎమ్మెల్సీ అని అడ్డుకోవడానికి కేసీఆర్ నీచ రాజకీయాలు చేస్తున్నాడు. కేసీఆర్ ఖబర్దార్. ఈ సందర్భంగా యావత్ నిరుద్యోగుల తరపున మేము హెచ్చరిస్తూ ఉన్నాను. నీ యొక్క బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే రోజులు త్వరలోనే వస్తాయి. నీకు ఎమ్మెల్యే ఎలక్షన్లలో నిన్ను బొందబెట్టినాం. పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా యావత్ నిరుద్యోగుల తరపున చెప్తున్నా, ఒక్క సీటు కూడా మీకు రాకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ నిరుద్యోగుల తరపున నిరుద్యోగులందరూ కూడా కోదండరాం సార్కి మద్దతు తెలుపుతారని చెప్పేసి, నిరుద్యోగులందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాను.